ఎస్. సో ఎస్టర్డే ఆల్రెడీ నేను పర్చేస్ ఆర్డర్ గురించి డిస్కస్ చేసినప్పుడు సేల్స్ ఆర్డర్ గురించి కూడా డిస్కస్ చేసాను కదండి. ఓకేనా? సో పర్చేస్ ఆర్డర్ అంటే ఏమని డిస్కస్ చేశాను. సో ఇన్ కేస్ ఏదైనా మనకి మార్కెట్లో ఒక షాప్ ఉన్నప్పుడు, సో ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు, సో పలానా ప్రొడక్ట్స్ కావాలి అని చెప్పని ఒక ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ కోసం మనం ఏంటంటే, సో మన షాప్లో స్టాక్ అవైలబిలిటీగా లేదు కాబట్టి మనం వేరే కంపెనీ వాళ్ళతో మనం పర్చేస్ చేస్తున్నాం. సో పర్చేస్ చేస్తున్నప్పుడు, సో మనం ఎవరితో అయితే టైఅప్ అవుతున్నామో ఆ కంపెనీకి, సో మన ఒక్కడే కస్టమర్స్ కాదు కదండి. సో జనరల్గా కంపెనీస్కి చాలా మంది కస్టమర్స్ ఉంటారు. సో అందులో మన ఒక్కళ్ళం. సో మనం ఏదైతే మనం మెటీరియల్ అడగాలనుకుంటున్నామో ఆ మెటీరియల్ గురించి మనకి ఫైండ్ అవుట్ ఎలా తెలుస్తుంది. సో వేరే కస్టమర్స్లో మనం కూడా ఒకళ్ళు కదా. సో మనం ఏదైతే మెటీరియల్ ఇవ్వాలనుకుంటున్నామో, ఏమేమి కావాలనుకుంటున్నామో వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయాలి అంటే, సో మనల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు కంపెనీ వాళ్ళు. ఎస్, త్రూ ఆర్డర్ నెంబర్. సో ఒక ఆర్డర్ నెంబర్ జనరేట్ చేయగానే సో పలానా ఆర్డర్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది వాళ్ళకి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నిన్న ఆల్రెడీ ఎస్టర్డే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం కదా, సో పర్చేస్ ఆర్డర్ గురించి. సో దాని కంటిన్యూషన్ సేల్స్ ఆర్డర్ చూడండి. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఒక కస్టమర్ మన దగ్గరికి వస్తున్నాడు షాప్కి. సో షాప్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే మనకి ప్రొడక్ట్స్ అవైలబిలిటీగా ఉంటున్నాయో షాప్లో అవైలబిలిటీగా ఉన్నాయండి. సో కస్టమర్ ఏవైతే అడుగుతున్నారో ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన షాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో అవైలబుల్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా సో కస్టమర్ ఏదైతే నీడ్ అడుగుతున్నారో అవన్నీ కూడా మనం డెలివరీ చేస్తాం. అవునా? సో ఇప్పుడు మనకి కూడా కస్టమర్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారుగా. సో మనకు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి ఆయన ఏం చేస్తారు, కస్టమర్ అనే వాళ్ళు ఒక ఆర్డర్ని రైజ్ చేస్తారు. ఓకేనా? సో నాకు పలానా ఐటమ్స్ కావాలి అని చెప్పని ఒక ఆర్డర్ రైజ్ చేస్తారు. ఆర్డర్ని మనం ఏమనుకున్నామండి, సేల్స్ ఆర్డర్ అనుకున్నాం. అవునా? సో సేల్స్ ఆర్డర్కి సంబంధించి షార్ట్ కట్కి ఏమని చెప్పాను టాలీ సాఫ్ట్వేర్లో, Ctrl+F8. సో నేను మీకు థియరిటికల్గా పర్చేస్ ఆర్డర్ గురించి సేల్స్ ఆర్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం మనం డిస్కస్ చేసింది పర్చేస్ ఆర్డర్ మాత్రమే డిస్కస్ చేసాం. సో సేల్స్ ఆర్డర్ గురించి డిస్కస్ చేద్దామంటే మనకి టైం సరిపోలేదు. ఓకే, సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సో పర్చేస్ ఆర్డర్ గురించి కానీ సేల్స్ ఆర్డర్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. ఎస్, సేల్స్ ఆర్డర్ గురించి ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, సో F3 and create company. ఎస్, మనకి ప్రాబ్లంలో చూడండి ఏ నేమ్ ఇచ్చారు. సో మిస్టర్ రాజా. సో స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ మనకి షార్ట్ కట్ కి Ctrl+A. సో కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో చూడండి, సో మిస్టర్ రాజాకి సంబంధించి మన కంపెనీ అనేది క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ అండి, సో కంపెనీ క్రియేట్ చేసాం. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సంబంధించి సెకండ్ స్టెప్ ఏమని చెప్పాను నేను, ఎస్, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అండ్ స్టాక్ ఐటమ్స్. సో ప్రాబ్లం ఒకసారి చూడండి. సో బీపీఎల్ కలర్ టీవీ, వోనిడా అండ్ శాంసంగ్, ఈ త్రీ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇచ్చారు కదా. సో అన్నీ కూడా మనకి సెట్సే ఇచ్చారండి. ఓకే, సింపుల్. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్
సిట్స్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి స్టాక్ ఐటమ్. సో బీపీఎల్ కలర్ టీవీ. సో మనకి యూనిట్స్ వచ్చేసరికి 6. అండ్ నెక్స్ట్ వన్ ఓనిడా కలర్ టీవీ. సో ఓనిడా కలర్ టీవీ కూడా 6. సో అదే విధంగా లాస్ట్ సామ్సంగ్ కలర్ టీవీ. ఓకే, సో మనకి ప్రాబ్లంలో ఓన్లీ 3 ప్రొడక్ట్స్ మాత్రమే ఇచ్చారు కదా. సో బీపీఎల్ కలర్ టీవీ అండ్ ఓనిడా కలర్ టీవీ అండ్ సామ్సంగ్. సో నెక్స్ట్ లెడ్జర్స్ క్రియేషన్. సో ఫస్ట్ వన్ మిస్టర్ రాజా. సో రాజా ఏమవుతాడండి, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి కంపెనీకి క్యాపిటల్ అకౌంట్. సో అదేవిధంగా సెకండ్ పాయింట్ చూడండి. సో మిస్టర్ రాజా గివెన్ టు పర్చేస్ ఆర్డర్ టు కేకే ఆర్డర్. సో అంటే ఈ ప్రాబ్లం మనకి కాంబినేషన్ ప్రాబ్లం అండి. పర్చేస్ ఆర్డర్ ఉంటుంది, సేల్స్ ఆర్డర్ ఉంటుంది. సో మిస్టర్ రాజా గివెన్ టు పర్చేస్ ఆర్డర్ టు కేకే ఆర్డర్స్. సో ఆర్డర్ నెంబర్ 101. సో ఈ ట్రాన్సాక్షన్ కి సో ఎన్ని లెడ్జెస్ క్రియేట్ చేస్తామండి? ఓన్లీ 1 లెడ్జరా, 2 లెడ్జెసా? సో సెకండ్ పాయింట్ ఏవైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో దానికి సంబంధించి ట్రాన్సాక్షన్ లో ఎన్ని లెడ్జెస్ అవసరం అవుతాయి మనకి? సో ఇక్కడ మనకి 2 లెడ్జెస్ అవసరం అవుతాయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి పర్చేస్ ఆర్డర్. సో పర్చేస్ ఆర్డర్ అకౌంటింగ్ గ్రూప్ ఏమని చెప్పాను? పర్చేస్ అకౌంట్. సో అదే విధంగా నెక్స్ట్ కేకే ట్రేడర్స్. సో కేకే ట్రేడర్స్ ఏమవుతుందండి, పర్చేస్ ఆర్డర్ మనం రైజ్ చేసినప్పుడు కేకే ట్రేడర్స్ కి, సో కేకే ట్రేడర్స్ వాళ్ళు మన కంపెనీకి ఏమవుతారు? సో మనం ఒక పర్చేస్ ఆర్డర్ ని కేకే ట్రేడర్స్ కి రేస్ చేసినప్పుడు సో కేకే ట్రేడర్స్ వాళ్ళు మనకి అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతారు కంపెనీకి? సన్డ్రీ క్రెడిటర్స్. సో అదే విధంగా నెక్స్ట్ స్టెప్ చూడండి. సో పెయిడ్ 10,000 టు కేకే ట్రేడర్స్. సో ఇన్ అడ్వాన్స్ అంటే మనం కేకే ట్రేడర్స్ వాళ్ళకి పర్చేస్ ఆర్డర్ రైజ్ చేసాం కదండి. సో ఆర్డర్ రైజ్ చేసినప్పుడు కంపల్సరీగా మనం ఏదైతే మెటీరియల్ కావాలని కేకే ట్రేడర్స్ వాళ్ళతోటి టైఅప్ అయ్యామో ఆ టైఅప్ సంబంధించి వాళ్ళు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు కదా మనకి. సో దీనికోసం ఏంటంటే మనం ముందుగానే కేకే ట్రేడర్స్ వాళ్ళకి ఒక 10,000 అడ్వాన్స్ ఇచ్చామంటున్నారు. సో ఈ ట్రాన్సాక్షన్ మనకి లెడ్జర్ అని క్రియేట్ చేయాలా? ఈ పాయింట్ కి సంబంధించి మనం ఏమైనా లెడ్జర్ అని క్రియేట్ చేయాల్సి వస్తుందండి? అవసరం లేదా? ఎస్, అవసరం లేదండి. ఎందుకంటే కేకే ట్రేడర్స్ సంబంధించి ఆల్రెడీ మనం లెడ్జర్ క్రియేట్ చేసాం కదా. సో నెక్స్ట్ పాయింట్ రిసీవ్డ్ గూడ్స్ ఫ్రమ్ కేకే అండ్ కో విత్ ఆర్డర్ నెంబర్ 101. సో మనం ఏదైతే కేకే ట్రేడర్స్ వాళ్ళతోటి పర్చేస్ ఆర్డర్ రేస్ చేసామో సో మనం ఏదైతే మెటీరియల్ కావాలనుకుంటున్నామో ఆ మెటీరియల్ మన దగ్గరికి వచ్చేసింది అంటున్నారు. ఓకే, సో దీనికి కూడా లెడ్జర్ క్రియేట్ చేయాలి అవసరం లేదా? ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి మనం లెడ్జర్ క్రియేట్ చేయాలా?
లెడ్జర్ క్రియేట్ చేయమా అండి? సో రిసీవ్డ్ గూడ్స్ ఫ్రమ్ కేకే ట్రేడర్స్ అంటే మనం ఏదైతే పర్చేస్ ఆర్డర్ రైజ్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి మనకి మెటీరియల్ అనేది రిసీవ్ అవుతుందండి. సో రిసీవ్ అవుతే మనం ఏ లెడ్జర్ క్రియేట్ చేయాలి? ఎస్, పర్చేస్ లెడ్జర్ క్రియేట్ చేయాలి కదా. అవునా, ఆల్రెడీ మనం ఎస్టర్డే టాపిక్ లో డిస్కస్ చేస్తున్నాం. ఎప్పుడైతే మన ఒక ప్రొడక్ట్స్ గురించి పర్చేస్ ఆర్డర్ రైజ్ చేసినప్పుడు సో వాళ్ళు మనం ఏదైతే రిక్వైర్మెంట్ కావాలనుకుంటున్నామో తిరిగి మనకి ఇచ్చినప్పుడు అదేమవుతుంది, దేంట్లో పోస్ట్ చేయమని చెప్పాను, అది పర్చేస్ లెడ్జర్. సో పర్చేస్ ఏమవుతుందండి, పర్చేస్ అకౌంట్. సో అదే విధంగా సో క్యాష్ పే టు కేకే ట్రేడర్స్. సో అంటే థర్డ్ పాయింట్ లో వచ్చేసరికి మన కేకే ట్రేడర్స్ వాళ్ళకి కొంచెం అడ్వాన్స్ ఇచ్చామండి, 10,000 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్ లో ఏమంటున్నాడు, మనం ఏదైతే మెటీరియల్ ఆర్డర్ చేసామో కేకే ట్రేడర్స్ కి ఆ ఫుల్ మెటీరియల్ మనకు వచ్చేసింది. ఓకేనా. సో మెటీరియల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఫుల్ పేమెంట్ ఇచ్చేస్తాం కదా కేకే ట్రేడర్స్ వాళ్ళకి. సో ఫిఫ్త్ పాయింట్ లో అదే చెప్తున్నాడు, క్యాష్ పే టు కేకే ట్రేడర్స్. సో మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అయితే ఉందో ఆ మెటీరియల్ సంబంధించి మనం ఫుల్ పేమెంట్ కేకే ట్రేడర్స్ వాళ్ళకి పే చేస్తున్నాం అంటున్నాడు. సో ఈ పాయింట్ కి సంబంధించి కూడా మనకి లెడ్జర్ అవసరం లేదు. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సిక్స్త్ పాయింట్. సో మిస్టర్ రాజా రిసీవ్డ్ సేల్స్ ఆర్డర్ ఫ్రమ్ విజయ ట్రేడర్స్. సో రాజా రిసీవ్డ్ సేల్స్ ఆర్డర్ ఫ్రమ్ విజయ్ ట్రేడర్స్. సో ఈ పాయింట్ కి సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేయాలా? రాజా రిసీవ్డ్ సేల్స్ ఆర్డర్ ఫ్రమ్ విజయ్ ట్రేడర్స్. సో 2 లెడ్జర్స్. ఎస్, సేల్స్ ఆర్డర్ అండ్ విజయ ట్రేడర్స్. సో సేల్స్ ఆర్డర్ ఏమవుతుందండి, సేల్ అకౌంట్. సో అదే విధంగా విజయ్ ట్రేడర్స్. సో విజయ్ ట్రేడర్స్ ఏమవుతారు మన కంపెనీకి, సో సేల్స్ ఆర్డర్ రైజ్ చేస్తున్నామండి. ఓకేనా. సో సేల్స్ ఆర్డర్ రైజ్ చేస్తున్నారు. సో సేల్స్ ఆర్డర్ రైజ్ చేసినప్పుడు సో విజయ్ ట్రేడర్స్ ఏమవుతారండి మన కంపెనీకి, సన్డ్రీ డెటాస్. సో ఇప్పుడు విజయ్ ట్రేడర్స్ వాళ్ళు మన కంపెనీకి సేల్స్ ఆర్డర్ రైజ్ చేశారు. సో సేల్స్ ఆర్డర్ రైజ్ చేసినప్పుడు వాళ్ళు ఏవైతే మెటీరియల్ కావాలనుకుంటున్నాం తిరిగి మనం డెలివరీ చేస్తాం కదా విజయ్ ట్రేడర్స్ కి. అవునా. సో డెలివరీ చేసినప్పుడు వేటిలో పోస్ట్ చేసుకుంటారు, సేల్స్. సో సెవెంత్ పాయింట్ లో చూడండి, సో రిసీవ్డ్ అడ్వాన్స్ ఫ్రమ్ విజయ్ ట్రేడర్స్. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్న పాయింట్. సో పర్చేస్ ఆర్డర్ మనం రైజ్ చేసినప్పుడు ఎలా అయితే కేకే ట్రేడర్స్ కి మనం మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ముందుగానే మనం ఒక 10,000 అడ్వాన్స్ ఇచ్చాము. అదే విధంగా ఇప్పుడు విజయ్ ట్రేడర్స్ వాళ్ళు కూడా ఒక 50,000 మనకి ముందే అడ్వాన్స్ ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ స్టెప్, సో గూడ్స్ డెలివర్ విజయ్ ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 201. సో విజయ్ ట్రేడర్స్ అనే వాళ్ళు మన కంపెనీకి ఏమైతే మెటీరియల్ కావాలని చెప్పి ఒక ఆర్డర్ పెట్టుకున్నారో ఆర్డర్ ని మనం డెలివరీ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్, క్యాష్ ఫ్రమ్ విజయ్ ట్రేడర్స్. సో ఎప్పుడైతే మనం ఫుల్ మెటీరియల్ డెలివరీ చేసినప్పుడు సో వాళ్ళు మనకి పార్టీ నుంచి క్లైమ్ రావాలి కదా, అంటే అమౌంట్ రావాలి కదా, ఆ ఫుల్ అమౌంట్ మనకి వస్తున్నాయి అంటున్నారు. సో ఈ ప్రాబ్లం లో ఇంకేమైనా లెడ్జెస్ మనం ఏమైనా క్రియేట్ చేయాల్సి వస్తుందా? సో ఈ ప్రాబ్లం సంబంధించి
ఇంకేమైనా మనం లెడ్జెస్ అని క్రియేట్ చేయాలా, అవసరం లేదా? సో అన్ని పాయింట్స్ కి లెడ్జెస్ క్రియేట్ చేసామా? సో ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయి లెడ్జెస్ ఒకసారి చూడండి. సేల్స్ ఆర్డర్ అకౌంట్ మనం క్రియేట్ చేసాం కదా ఆల్రెడీ లెడ్జర్. ఎస్, సో ఈ ప్రాబ్లం సంబంధించి మనం అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా లెడ్జెస్ క్రియేట్ చేసామండి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఓచరింగ్. సో ఓచరింగ్ లో ఫస్ట్ పాయింట్ చూడండి. సో మిస్టర్ రాజా స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్ విత్ 2 lakhs rupees. సో ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ మనకి పెడుతున్నారు కాబట్టి సో ఏమవుతుంది ఓచర్ ఇది రిసిప్ట్ కదా. సో క్యాష్ టు మిస్టర్ రాజా. సో ఎంత ఇన్వెస్ట్ పెడుతున్నారు, వాల్యూ ఎంత అంటే చూడండి 2 lakh rupees. So error in OPS, date cannot be below the financial year beginning date 1st April 2021. So error ni ela solve chestaru? So go to Alt plus F2 and changing the financial year. సో ఇక్కడ మనం ఫైనాన్షియల్ ఇయర్ ఒకటే మారిస్తే సరిపోతుందండి. ఫైనాన్షియల్ ఇయర్ ఒకటి మారిస్తే సరిపోతుందా? మనకి ఏమైతే ప్రాబ్లం ఎర్రర్ వచ్చిందో ఎర్రర్ ఫైండ్ అవుట్ అవుతుందా? సో నెక్స్ట్ స్టెప్ ఇంకోటి కూడా ఉంది కదా. సో కరెంట్ ఓచర్ డేట్. సో కరెంట్ ఓచర్ డేట్ చూడండి. సో 1/4/2020 అని ఉంది. సో మనం ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే అకౌంటింగ్ పీరియడ్ చేంజ్ చేసినప్పుడు అక్కడ ఏమని సేవ్ చేసాం మనం 1/4/2021 టు 31/3/2022. అంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇయర్ ఏముండాలి 1/4/2021. సో ఇప్పుడు మాత్రమే మనకి ఎర్రర్ సాల్వ్ అవుతుంది చూడండి. సో నెక్స్ట్ వన్, మిస్టర్ రాజా గివెన్ టు పర్చేస్ ఆర్డర్ టు KK Traders. సో ది ఆర్డర్ నెంబర్ ఈస్ 101. సో మనము KK Traders అనే వాళ్ళకి పర్చేస్ ఆర్డర్ రైజ్ చేసామండి. సో పర్చేస్ ఆర్డర్ రైజ్ చేసాం కాబట్టి ఈ డీటెయిల్స్ మనం ఏ ఓచర్ లో వేస్తారు చెప్పండి, ఏ ఓచర్ లో పోస్ట్ చేస్తారు ఈ డీటెయిల్స్ ని? సో నిన్న చెప్పాను ఆల్రెడీ ఆ టాపిక్, పర్చేస్ ఆర్డర్ టాపిక్. ఎస్, కంట్రోల్ ప్లస్ F9. సో కంట్రోల్ ప్లస్ F9 అని ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఏదైనా చేంజెస్ ఉంటున్నాయా? సో నేను ఆల్రెడీ కంట్రోల్ ప్లస్ F9 అని కీబోర్డ్ లో ప్రెస్ చేశాను, బట్ మనకి చేంజెస్ అయితే నాకు కనబడలేదు. సో ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా. అంటే యాక్చువల్గా ఏంటి అంటే ప్రతి కంపెనీకి కూడా ఓచర్స్ అనేవి హైడ్ అయిపోతాయండి కంపెనీకి. ఓకేనా? సో అట్లా హైడ్ లో ఉన్న ఓచర్స్ ని మనం యాక్టివేట్ చేయాలి అంటే ఎస్, మనం యాక్టివేట్ చేయాలంటే మనకు అవసరమయ్యే షార్ట్ కట్ కి ఏంటి టాలీ సాఫ్ట్వేర్ లో F10. ఎస్, చూడండి ఇక్కడ. సో మీకు ఇక్కడ ఫస్ట్ క్రియేట్ అనే ఆప్షన్, సెకండ్ వన్ వచ్చేసరికి షో ఇన్యాక్టివ్. సో షో ఇన్యాక్టివ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో అగైన్ ప్రెస్. సో మీకు ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఇన్యాక్టివ్ లోనే ఉన్నాయి. సో వాటిని తిరిగి మనం యాక్టివ్ లోకి తీసుకురావాలి అంటే సో చూడండి మనకి ఇప్పుడు ఏం అవసరం, పర్చేస్ ఆర్డర్. సో పర్చేస్ ఆర్డర్ ని ఎంటర్ చేయండి. సో ఈ నీడ్ టు యాక్టివ్ ద పర్చేస్ ఆర్డర్ ఓచర్ టైప్ యాక్టివ్ నౌ, ఎస్ ఆర్ నో. సో మనకు కావాలి కదా పర్చేస్ ఆర్డర్, ఎస్. సో అదే విధంగా సో చూడండి ఇప్పుడు సో పర్చేస్ ఆర్డర్ అనేది ఓచర్ అనేది మనకి యాక్టివ్ అయిపోయింది.
సో నెక్స్ట్ వన్ సేల్స్ ఆర్డర్. సో మీకు ఇన్యాక్టివ్ లో అంటే ఇలా ఉంటాయండి ఆప్షన్స్, ఓకేనా. సో బోల్డ్ లో హైలైట్ అవ్వవు, సో ఇలా ఉంటాయి మీకు ఇన్యాక్టివ్ లో ఉంటాయి. సో యాక్టివ్ లోకి రావాలి అంటే చూడండి, మనం పర్చేస్ ఆర్డర్ని ఎలా అయితే యాక్టివేట్ చేసామో సేల్స్ ఆర్డర్ ఇప్పుడు చూడండి ఫస్ట్. సో యాక్టివ్ లో లేనప్పుడు ఎలా ఉంది, ఓకే. సో ఇప్పుడు నేను యాక్టివ్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఒకసారి గమనించండి మళ్ళీ F10. సో ఇప్పుడు ఎలా ఉన్నాయి, యాక్టివ్ అయిన తర్వాత మనకి కీస్ హైలైట్ అయినాయి కదా. సో మనకి ప్రీవియస్ టాపిక్స్ నుంచి ఏవైతే డిస్కస్ చేసుకుంటున్నామో సో వాటి టాపిక్స్ రిలేటెడ్ మనకి షార్ట్ కట్ కీస్ ఏవైతే మనకి అవసరమైనయో ఆ కీస్ అన్ని కూడా హైలైట్ అయినాయి. రిమైనింగ్ కీస్ అన్ని కూడా మనకి ఇన్యాక్టివ్ లోనే ఉంటాయండి, ఓకే. సో ఇప్పుడు కంట్రోల్ ప్లస్ F9. సో చూడండి పర్చేస్ ఆర్డర్. సో ఇక్కడ నిన్న మీరు గమనించినట్లయితే మనకి ప్రాబ్లంలో డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి సో డిస్కౌంట్ కి సంబంధించిన సెట్టింగ్స్ కూడా చేంజ్ చేశాను, ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లం చూడండి, ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా ప్రాబ్లంలో అంటే సో ఏమీ లేవు. సో ప్రాబ్లం అంతా డైరెక్ట్ గానే ఇచ్చారు. సో డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు మీకు పర్చేస్ ఆర్డర్ ఇన్వాయిస్ చూడండి, అంటే మీకు యాక్చువల్ కానీ బిల్లింగ్ కానీ క్యాష్ డిస్కౌంట్ సింబల్స్ కానీ అవేమీ కనబడవు. సో టాలీ సాఫ్ట్వేర్ లో పర్చేస్ ఆర్డర్ ఓన్లీ ఈ ఇన్వాయిస్ వోచర్ మాత్రమే కనబడుతుంది. సో క్వాంటిటీ ఎంత, రేట్ ఎంత, అమౌంట్ ఎంత, ఓకేనా. సో ఎప్పుడైనా సరే మనకి ప్రాబ్లం అడిగిన ట్రాన్సాక్షన్స్ బట్టి మనం యాక్టివేట్ చేసుకోవాల్సి వస్తాయి. సో అవి వోచర్స్ అయినా సరే లేదు అంటే డిస్కౌంట్ కి సంబంధించి సెట్టింగ్స్ అయినా సరే, ఓకే. సో ఇక్కడ పర్చేస్ ఆర్డర్ లో పార్టీ నేమ్ ఏంటండి, సో ఎవరికి ఆర్డర్ రైజ్ చేస్తున్నాం. సో మీకు చూడండి లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ లో ఆల్రెడీ సో నేను కే అని టైప్ చేయగానే మనకి కేకే ట్రేడర్స్ అని మెన్షన్ అయింది, అవునా. సో మనం కేకే ట్రేడర్స్ వరకు కదా రైజ్ చేసింది పర్చేస్ ఆర్డర్, ఎస్. సో ఆర్డర్ నెంబర్, సో ఆర్డర్ నెంబర్ మనం ఫస్ట్ టైం ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ 1 అని ఉంటుందండి, ఓకే. సో ఆర్డర్ నెంబర్ ఎంత చూడండి ప్రాబ్లంలో 101. సో 101 టైప్ చేయండి మనకి ప్రాబ్లంలో ఇచ్చిన ఆర్డర్ నెంబర్ని. సో ఇది ఏ వచ్చి మనం సేవ్ చేస్తున్నాం, పర్చేస్ ఆర్డర్, పర్చేస్ ఆర్డర్. సో ఇప్పుడు డిస్క్రిప్షన్ చూడండి. సో మనం ఏమైతే స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసామో అవన్నీ కూడా 1 by 1 ఎంటర్ చేసుకోవాలి ఫస్ట్ టైం పర్చేస్ ఆర్డర్ లో. సో బీపీఎల్ కలర్ టీవీ 10 sets. సో ఈచ్ వన్ 2500. సో డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేదండి. సో డైరెక్ట్ గా ఫైనల్ వాల్యూ మనకి 25,000 రూపీస్. సో అదేవిధంగా బీపీఎల్ కలర్ టీవీ కాకుండా ఒనిడా కలర్ టీవీ. సో ఒనిడా ఎన్ని సెట్స్ కొన్నామో చూడండి, ఎస్ ఒనిడా కలర్ టీవీ 10 sets, ఈచ్ వన్ 3200. సో 10 sets పర్చేస్ చేసాం. సో రేట్ ఎంత అంటే 3200 రూపీస్. సో టోటల్ వాల్యూ 32,000 రూపీస్. సో అదేవిధంగా లాస్ట్ వన్ సామ్సంగ్ కలర్ టీవీ. సో సామ్సంగ్ కలర్ టీవీ చూడండి ఎన్ని సెట్స్ పర్చేస్ చేసాము, సో 10 sets. సో రేట్ వచ్చేసరికి 3000 రూపీస్. సో ప్రాబ్లంలో ఈ 3 కాకుండా ఇంకేమైనా ఉన్నాయండి మనం పర్చేస్ చేసిన ఐటమ్స్, మనం 3 ఐటమ్సే పర్చేస్ చేసాం, బీపీఎల్ కలర్ టీవీ అండ్ ఒనిడా కలర్ టీవీ అండ్ సామ్సంగ్ కలర్ టీవీ. సో ఈ వాల్యూ చూడండి, సో మీకు ఇక్కడ 87,000 వాల్యూ కనబడుతుంది కదా. సో 87,000 వాల్యూ ఏంటి, సో మనం ఏదైతే పర్చేస్ ఆర్డర్ కేకే ట్రేడర్స్ వాళ్ళకి మనం ఒక ఆర్డర్ రైజ్ చేస్తామో ఆర్డర్ వాల్యూ ఎంత అంటే టోటల్ 87,000 రూపీస్. సో 87,000 రూపీస్ లో ఇంక్లూడింగ్ ఏంటి, బీపీఎల్ కలర్ టీవీ కానివ్వండి, ఒనిడా కలర్ టీవీ కానీ, సామ్సంగ్ కలర్ టీవీ కానీ, ఈ 3 sets కూడా మనం పర్చేస్ చేసాం కదా. సో వాటి టోటల్ వాల్యూ కాస్ట్ ఎంత అంటే 87,000. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. సో పెయిడ్ 10,000 టు కేకే ట్రేడర్స్ ఇన్ అడ్వాన్స్. సో మనం ఎవరితో అయితే కేకే ట్రేడర్స్ వాళ్ళతోనే కదా మనం పర్చేస్ ఆర్డర్ రైజ్ చేస్తున్నాం.
సో ఆర్డర్ రైజ్ చేస్తున్నామంటే మనం ఏదైతే మెటీరియల్ కావాలనుకుంటున్నామో ఆ మెటీరియల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ముందుగానే మనం ఒక 10,000 అడ్వాన్స్ ఇస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ పాయింట్ ఏ వోచర్ అవుతుంది చెప్పండి? 10,000 అడ్వాన్స్ అంటే మనం పే చేస్తున్నాం కేకే ట్రేడర్స్ వాళ్ళకి. సో పే చేస్తున్నాం కాబట్టి ఏ వోచర్ అవుతుంది? ఎస్, పేమెంట్. సో పేమెంట్ కి షార్ట్ కట్ కి F5. సో ఎవరికి పే చేస్తున్నాం? క్యాష్ టు కేకే ట్రేడర్స్. సో ఎంత పే చేస్తున్నాం చూడండి ప్రాబ్లంలో, 10,000 రూపీస్. సో నెక్స్ట్ వన్, సో రిసీవ్డ్ గూడ్స్ ఫ్రమ్ కేకే ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 101. సో మనం ఏదైతే పర్చేస్ ఆర్డర్ రేస్ చేసామో ఆర్డర్కి సంబంధించి మనకి డెలివరీ వచ్చింది అంటున్నాడు. ఓకేనా? సో ఫోర్త్ పాయింట్ చూడండి, డెలివరీ మనం రిసీవ్ చేసుకున్నాము అంటే ఏ వోచర్లో పోస్ట్ చేయాలి ఈ ట్రాన్సాక్షన్ని? మనం ఏదైతే మెటీరియల్ కావాలని చెప్పి ఆర్డర్ రేస్ చేసామో కేకే ట్రేడర్స్ వాళ్ళకి, ఆర్డర్కి సంబంధించి మనకి మెటీరియల్ వచ్చింది అంటున్నాడు. ఎస్, పర్చేస్. సో పర్చేస్ కి సంబంధించి టాలీ సాఫ్ట్వేర్ లో షార్ట్ కట్ కి వచ్చేసరికి F9. సో పార్టీ నేమ్. సో పార్టీ నేమ్ చెప్పండి. ఇక్కడ మీకు 3 లెడ్జర్స్, మీకు లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ కనబడుతున్నాయి కదా టాలీ సాఫ్ట్వేర్ లో. సో క్యాషా, కేకే ట్రేడర్సా, విజయ ట్రేడర్సా? సో ఇప్పుడు మనం ఏ పార్టీని మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ పర్చేస్ లో? క్యాషా, కేకే ట్రేడర్సా, విజయ ట్రేడర్సా? ఎస్, కేకే ట్రేడర్స్. ఎందుకనంటే మనం పర్చేస్ ఆర్డర్ రైజ్ చేసింది కేకే ట్రేడర్స్ వాళ్ళతోనే కదా. సో మనం ఏదైతే మనం రైజ్ చేసామో కేకే ట్రేడర్స్ వాళ్ళకి, వాళ్ళ దగ్గర నుంచి మనకి మెటీరియల్ వచ్చింది అంటున్నాడు. అంతే కదా? అంటే వాళ్ళకి ఆర్డర్ రైజ్ చేస్తున్నట్టు మనం టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేసుకోవాలి. సో అదే విధంగా వాళ్ళ దగ్గర నుంచి మనకి మెటీరియల్ హ్యాండ్ అవుట్ చేసుకున్నాం అని చెప్పని టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేయాలి. ఓకే, సో కేకే ట్రేడర్స్. సో ఇక్కడ పర్చేస్ లెడ్జర్ చూడండి. సో మనం ఆర్డర్ రైజ్ చేసినప్పుడు ఏమో పర్చేస్ ఆర్డర్ అనుకున్నాం, ఇప్పుడు మనకి ఆర్డర్ రిసీవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ లెడ్జర్ పర్చేస్. సో బీపీఎల్ కలర్ టీవీ. సో నిన్న చెప్పాను కదండి ఆల్రెడీ. సో ఓన్లీ మనం పర్చేస్ ఆర్డర్ లో మాత్రమే మనం డిస్క్రిప్షన్ టైప్ చేస్తాం. సో ఎప్పుడైతే మనకి మెటీరియల్ హ్యాండ్ అంటే రిసీవ్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏదైతే ఆర్డర్ నెంబర్ రేజ్ చేసామో ఆర్డర్ నెంబర్ ని క్లిక్ చేస్తే చాలండి. సో మనం ఏవైతే పర్చేస్ ఆర్డర్ రేజ్ చేస్తామో అవన్నీ కూడా మనకి టాలీ సాఫ్ట్వేర్ లోనే హైలైట్ అయిపోతాయి. చూడండి, సో బీపీఎల్ కలర్ టీవీ 10 sets 2,500. సో మనం ఆర్డర్ చేసింది అంతే కదా. సో అదే విధంగా సెకండ్, సో ఒనిడా కలర్ టీవీ. సో ఆర్డర్ నెంబర్ 101. సో 10 sets 3,200 రేట్, టోటల్ వాల్యూ 32,000. ఎస్, అదే విధంగా శాంసంగ్. సో శాంసంగ్ సంబంధించి కూడా 101 ఆర్డర్ నెంబర్, 10 sets కొన్నాము. ఈచ్ వన్ కాస్ట్ ఎంత అంటే 3,000 రూపీస్, టోటల్ వాల్యూ వచ్చేసరికి 30,000. సో ఇందాక మీకు పర్చేస్ ఆర్డర్ రైజ్ చేసినప్పుడు టోటల్ వాల్యూ చెప్పాను కదా, సో 87,000 రూపీస్ అని. సో మనకి రిసీవ్ అయిన వాల్యూ కూడా ఎంత చూడండి, 87,000 రూపీసే కదా. ఓకేనా? సో ఎంతైతే మనం మెటీరియల్ కావాలని ఆర్డర్ రైజ్ చేస్తామో అంత టోటల్ మెటీరియల్ మనకి రిసీవ్ అయింది. సో ఇంతవరకు ప్రాబ్లం అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్, ఆటోమేటిక్ గా వస్తాయండి. టాలీ కోడింగ్ ఉంటుంది, టాలీ సాఫ్ట్వేర్ కోడింగ్ తీసేసుకుంటుంది ఆటోమేటిక్ గా. సో ఇంతవరకు ప్రాబ్లం లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో నిన్న చెప్పిన టాపిక్కే నేను మళ్ళీ ఒకసారి రివైజ్ చేశాను అంతే, కొత్తగా ప్రాబ్లం ఏం చేయలేము మనం ఇంకా. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో గుంటూరు డిస్టిక్ నుంచి మహిత గారు, క్యాష్ ఆప్షన్ ఎప్పుడు తీసుకుంటాం సార్ అంటున్నారా? సో క్యాష్ ఆప్షన్ ఎప్పుడు తీసుకుంటామండి?
అంటే ఏ పార్టీ నేమ్ ఇవ్వనప్పుడు ఆటోమేటిక్ గా క్యాష్ తీసుకుంటాం. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్చేస్ ఆర్డర్ కి సంబంధించి మనకి ప్రాబ్లంలు ఇచ్చారు కదా. సో పర్చేస్ ఆర్డర్ కేకే ట్రేడర్స్ అని చెప్పని. సో అంటే ఏంటి, మనం కేకే ట్రేడర్స్ వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ ఆర్డర్ రేజ్ చేసుకున్నాం. అంటే మన షాప్ లో అవైలబిలిటీగా లేదు మెటీరియల్, సో దానికి సంబంధించి మనం కేకే ట్రేడర్స్ వాళ్ళకి పర్చేస్ ఆర్డర్ రేజ్ చేస్తున్నాం. సో అదే విధంగా మనకి రిసీవ్ అవుతుంది. సో మనం ఏవైతే కావాలి అనుకుంటున్నాం మెటీరియల్, కేకే ట్రేడర్స్ వాళ్ళు మనకి ఇస్తారు కదా. సో ఇచ్చినప్పుడు దాన్ని ఎలా పోస్ట్ చేసుకుంటున్నాం, పర్చేస్ లో ట్రీట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు పర్చేస్ లో ట్రీట్ చేసుకుంటున్నప్పుడు మనకి ఎవరు పార్టీ అనేది కేకే ట్రేడర్సే కదా. అందుకని మనకి రిసీవ్ అయినప్పుడు కూడా కేకే ట్రేడర్స్ వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ అయినట్టు టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేసినాం. ఓకేనా? సో క్యాష్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది అంటే పార్టీ నేమ్స్ ఏ ఇవ్వనప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసుకుంటే మనం ఓన్లీ పర్చేస్ ఆర్డర్ కి సంబంధించి మాత్రమే మనకి పార్టీ నేమ్స్ ఉండేయండి. సో సేల్స్ కి సంబంధించి మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చేవాళ్ళు, ఓన్లీ సేల్స్ యాజ్ ఫాలోస్ అనేవాళ్ళు. సో ఇప్పుడు సేల్స్ యాజ్ ఫాలోస్ అన్నప్పుడు మనం సేల్స్ ఓచర్ లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు ఓచర్లు ఏమని మెన్షన్ చేస్తాం అక్కడ పార్టీ నేము, సో సేల్స్ కి సంబంధించి సేల్స్ యాజ్ ఫాలోస్ అంటే మనం F8 అనే షార్ట్ కట్ కి యూజ్ చేసుకొని సేల్స్ లెడ్జర్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో దానికి పార్టీ నేమ్ ఏం ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఏమని మెన్షన్ చేస్తాం మనం, ఎస్ క్యాష్. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మనకి ప్రాబ్లంలో పార్టీ నేమ్స్ ఇస్తే మెన్షన్ చేసుకుంటాం. సో పార్టీ నేమ్స్ కానీ బ్యాంక్ కి సంబంధించి కానీ ట్రాన్సాక్షన్స్ ఏమి ఇవ్వనప్పుడు అది ఆటోమేటిక్ గా క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఫిఫ్త్ పాయింట్. సో క్యాష్ పే టు కేకే ట్రేడర్స్. సో అంటే ఏంటండి, ఇక్కడ మనకి ఫోర్త్ పాయింట్ లో సో కేకే ట్రేడర్స్ దగ్గర నుంచి రావాల్సిన మొత్తం మెటీరియల్ మనకు వచ్చేసింది. ఓకేనా? సో మొత్తం వచ్చేసింది కాబట్టి వాళ్ళకి రిమైనింగ్ ఏదైతే మన పేమెంట్ ఇవ్వాలో ఆ టోటల్ అమౌంట్ పే చేస్తాం కదా. సో ఫస్ట్ అయితే మనకి మెటీరియల్ రావాలి కాబట్టి ముందుగా అడ్వాన్స్ ఒక 10,000 ఇస్తున్నాం. కానీ ఏంటంటే టోటల్ గా మనకి వచ్చేసింది కదా మెటీరియల్, మనం ఏదైతే నీడ్ కావాలనుకుంటున్నామో ఆ సంబంధించి మెటీరియల్ మొత్తం వచ్చేసింది. సో వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం ఆటోమేటిక్ గా మనం క్యాష్ పేమెంట్ చేస్తాం. సో ఇక్కడ క్యాష్ పేమెంట్ చేస్తున్నామంటే ఓచర్ ఏమవుతుంది చూడండి, కేకే ట్రేడర్స్ వాళ్ళకి మనం ఇవ్వాల్సిన మొత్తం అమౌంట్ ఇచ్చేస్తున్నామండి. ఓకేనా? సో ఇచ్చేస్తున్నామంటే F5. సో క్యాష్ టు కేకే ట్రేడర్స్. సో మీకు ప్రాబ్లంలో ఏమైనా వాల్యూ ఇచ్చారా, మనం కేకే ట్రేడర్స్ వాళ్ళకి ఎంత పే చేయాలి ఏంటి అని చెప్పని వాల్యూ అని మెన్షన్ చేశారు ఇక్కడ, లేదు కదా. సో మనకి ప్రాబ్లంలో వాల్యూ మెన్షన్ చేయనప్పుడు ఏమని చెప్పాను, మీరు వాల్యూ ఎలా పోస్ట్ చేస్తారు. సో చూడండి, ఎప్పుడైతే మనం పేమెంట్ అనే ఆప్షన్ లో సో క్యాష్ కేకే ట్రేడర్స్ కి సంబంధించి మనం లెడ్జర్ ఎప్పుడైతే వాల్యూ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్ గా మీకు కింద చూడండి కరెంట్ బ్యాలెన్స్. ఓకేనా? సో ఎంత చూపిస్తుంది మనకి కరెంట్ బ్యాలెన్స్, 77,000 అని చూపిస్తుంది. అవునా? సో 77,000 రూపీస్ అనే వాల్యూ ఈ ఓచర్ సంబంధించి కరెక్ట్ వాల్యూ రాంగ్ వాల్యూ, కరెక్ట్ వాల్యూనా? అవునా? ఓకే. సో మీకు స్టార్టింగ్ లో నేను పర్చేస్ ఆర్డర్ రేస్ చేసినప్పుడు కానీ దానికి సంబంధించి రిసీవ్ అయినప్పుడు కానీ పర్చేస్ ఓచర్ లో వాల్యూ చూపించాను. సో టోటల్ వాల్యూ అక్కడ ఎంత చూపించానండి, 87,000 రూపీస్. సో 87,000 రూపీస్ మనకి చూపించాలి కదా ఓచర్ లో. సో 87,000 రూపీస్ మనం పర్చేస్ చేసినంత మాత్రాన 87,000 రూపీస్ చూపించాలంటే రూల్ ఏం లేదండి. ఓకే? సో ఎందుకనంటే మనం ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు 87,000 లో ముందుగా అడ్వాన్స్ 10,000 ఇచ్చామంటే మళ్ళీ 87,000 రూపీస్ మనం ఇస్తామా, మనం ముందించిన అమౌంట్ తగ్గించుకొని ఇస్తాం కదా ఎప్పుడైనా సరే.
అవునా? మనకి టోటల్ గా అయిన కాస్ట్ వచ్చేసరికి 87,000 రూపీస్. కాకపోతే మనం ముందుగానే మెటీరియల్ మనకి త్వరగా రావాలంటే మనం ఏం చేస్తాం, కొంచెం అడ్వాన్స్ అమౌంట్ అనేది ఇస్తాం ముందుగానే. సో అలా ఎంత ఇచ్చాం మనం, 10,000 రూపీస్ ఇచ్చాం. సో టోటల్ గా 87,000 లో 10,000 మైనస్ చేస్తే వాల్యూ ఎంత, 77,000. సో చూసారు ఆటోమేటిక్ గా మీకు టాలీ సాఫ్ట్వేర్ లోనే మనం ఎంత పే చేసాము, ముందు అడ్వాన్స్ ఎంత ఇచ్చాము, ఇప్పుడు మనం తిరిగి ఎంత ఇవ్వాలి మొత్తం అమౌంట్ అని కూడా టాలీ సాఫ్ట్వేర్ కోడింగ్ చేస్తుంది. ఓకేనా? సో మనం ఎలా చూసుకున్నా కూడా కరెక్ట్ వాల్యూ 77,000. ఓకే, సో 77,000 ని ఓచర్ లో మనం ఎంటర్ చేయాలి. సో ఆన్ అకౌంట్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, 6th పాయింట్. సో మిస్టర్ రాజా రిసీవ్డ్ సేల్స్ ఆర్డర్ ఫ్రమ్ విజయ్ ట్రేడర్స్. సో ఇప్పుడు విజయ్ ట్రేడర్స్ అనే వాళ్ళు మన కంపెనీకి వచ్చారండి, మన షాప్ కి. ఓకే, సో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి నీడ్ ఉంది, మనకి మెటీరియల్ అడిగారు. సో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ మన దగ్గర ఉంది. ఓకే, మన దగ్గర ఉంది. కాకపోతే సో మనకి విజయ్ ట్రేడర్స్ వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే మన కస్టమర్సా? సో మనకి కొన్ని వేల కస్టమర్స్ ఉంటారు కదా. సో వాళ్ళలో విజయ్ ట్రేడర్స్ అనేది ఐడెంటిఫై అవ్వాలి అంటే ఏం చెప్పాను, సో దానికి సంబంధించి ఒక ఆర్డర్ ఉంది. సో వాటినే సేల్స్ ఆర్డర్ అంటారు. సో సేల్స్ ఆర్డర్ కి సంబంధించి షార్ట్ కట్ కి ఏమని చెప్పానంటే టాలీ సాఫ్ట్వేర్ లో Ctrl+F8. ఓకే, సో ఇక్కడ పార్టీ నేమ్ ఏంటి చూడండి. సో విజయ్ ట్రేడర్స్ వాళ్ళకి కదా మనం సేల్స్ ఆర్డర్ రేజ్ చేసింది వాళ్ళు, అవునా? సో ఇక్కడ లెడ్జర్ ఏమవుతుందండి, సేల్స్ ఆర్డర్. ఎస్ చూడండి, బీపీఎల్ కలర్ టీవీ 10 sets ఈచ్ వన్ 11,000 అంటున్నాడు. సో బీపీఎల్ కలర్ టీవీ 10 sets ఈచ్ వన్ 11,000 రూపీస్. సో అదేవిధంగా నెక్స్ట్ ఒనిడా కలర్ టీవీ. సో ఒనిడా కలర్ టీవీ చూడండి, సో 10 sets ఈచ్ వన్ 8,800. నెక్స్ట్ సామ్సంగ్ కలర్ టీవీ. సో సామ్సంగ్ కలర్ టీవీ ఎన్ని ఎంఎం చూడండి, సో 10 sets 11,011 రూపీస్. సో 10 sets 11,011 రూపీస్. సో ఈ మూడే కదా. సో మనకి విజయ్ ట్రేడర్స్ దగ్గర నుంచి మనకి సేల్స్ ఆర్డర్ వచ్చింది. సో బీపీఎల్ కలర్ టీవీ అండ్ ఒనిడా కలర్ టీవీ అండ్ సామ్సంగ్ కలర్ టీవీ. సో ఈ మూడు వాల్యూకి సంబంధించి టోటల్ వాల్యూ చూడండి 3,08,110. సో ఇందాక మనం పర్చేస్ ఆర్డర్ రేస్ చేసినప్పుడు వాల్యూ ఎంత అనుకున్నాం, 87,000. ఓకేనా? సో ఇక్కడ సేల్స్ చేసినప్పుడు వాల్యూ చూడండి 3,08,110 రూపీస్. సో అదే విధంగా 7th పాయింట్ చూడండి, సో రిసీవ్డ్ అడ్వాన్స్ ఫ్రమ్ విజయ్ ట్రేడర్స్. సో విజయ్ ట్రేడర్స్ వాళ్ళు మన షాప్కి వచ్చి పలానా సేల్స్ ఆర్డర్ కావాలి అని అడిగారు కదా, సమ్ మెటీరియల్స్. సో ఆ మెటీరియల్స్ సంబంధించి వాళ్ళు ముందుగానే మనకి ఒక 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారండి. సో అడ్వాన్స్ ఇచ్చారు అంటే అది ఏ వచ్చర్ అవుతుంది, సో విజయ్ ట్రేడర్స్ వాళ్ళు మనకి అడ్వాన్స్ ఇచ్చారు అంటే ఏ వచ్చర్లో సేవ్ చేయాలండి, రిసిప్టా? ఓకే, సో నేను రిసిప్ట్ వచ్చర్లకు వెళ్లే ముందు ఇక్కడ నేను సేల్స్ ఆర్డర్ చెప్పాను కదా. సో సేల్స్ ఆర్డర్ గురించి విజయ్ ట్రేడర్స్ అని మెన్షన్ చేసుకున్నాం, పార్టీ నేమ్ మెన్షన్ చేసాం. కాకపోతే మనం ఆర్డర్ నెంబర్ మెన్షన్ చేసామా లేదా? సో విజయ్ ట్రేడర్స్ వాళ్ళకి సంబంధించి ఒక ఆర్డర్ నెంబర్ మెన్షన్ చేయాలి కదా. ఆర్డర్ నెంబర్ మెన్షన్ చేశానా?
సో ఆర్డర్ నెంబర్ మెన్షన్ చేయకపోతే ప్రాబ్లం ఏముంటుంది అని డౌట్ రాలేదా మీకు? సో ఆర్డర్ నెంబర్ మెన్షన్ చేయకపోతే ఇప్పుడు నెక్స్ట్ మనం డెలివరీ చేసినప్పుడు సేల్స్ లో ఏ విధంగా అయితే మనం వోచర్ పెడుతున్నాం అంటే పోస్ట్ చేసేటప్పుడు అక్కడ ఏం చేసాం మనం పర్చేస్ ఆర్డర్ లో? సో పర్చేస్ ఆర్డర్ కి సంబంధించి మనం ఆర్డర్ నెంబర్ రేస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి మెటీరియల్ వచ్చినప్పుడు పర్చేస్ లో ఓన్లీ ఆర్డర్ నెంబర్ టైప్ చేయగానే మనకి ఆ మెటీరియల్ అనేది మనకి వచ్చేసింది డిస్క్రిప్షన్. ఇప్పుడు మనం సేల్స్ ఆర్డర్ చేసేటప్పుడు ఆర్డర్ నెంబర్ మెన్షన్ చేయకపోతే మనకి సేల్స్ లో ఏ ఆర్డర్ నెంబర్ వస్తుంది? ఆర్డర్ నెంబర్ రాదు కదా. అవునా? సో సేల్స్ ఆర్డర్ అయినా సరే పర్చేస్ ఆర్డర్ అయినా సరే ముందు మనం ఒక ఆర్డర్ నెంబర్ని మెన్షన్ చేయాలి. సో ఆర్డర్ నెంబర్ ఎంత అండి ప్రాబ్లంలో? 201 201. ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చారు. సో మనకి విజయ్ ట్రేడర్స్ వాళ్ళు ఒక 50,000 రూపీస్ అడ్వాన్స్ ఇస్తున్నారు. సో అడ్వాన్స్ ఇస్తున్నారు అంటే రిసిప్ట్. సో క్యాష్ టు విజయ్ ట్రేడర్స్. సో వాల్యూ ఎంత అండి? 50,000. సో అదేవిధంగా నెక్స్ట్ పాయింట్. సో 8th పాయింట్ చూడండి. సో గూడ్స్ డెలివర్డ్ విజయ్ ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 201. సో విజయ్ ట్రేడర్స్ వాళ్ళు ఏవైతే మెటీరియల్ మనకి కావాలి అంటున్నారో ఆర్డర్ అనేది మనం ఇచ్చేసామండి విజయ్ ట్రేడర్స్ కి. ఓకేనా? సో డెలివరీ చేసాము అంటే మన దగ్గర ఏమవుతుంది అది? సో మన షాప్ నుంచి డెలివరీ చేస్తున్నాము అంటే అది ఏ వోచర్ అవుతుందండి టాలీ సాఫ్ట్వేర్ లో? సేల్స్. సో సేల్స్ కి సంబంధించి షార్ట్ కట్ కి F8. సో ఇక్కడ పార్టీ నేమ్ చూడండి. సో కేకే ట్రేడర్సా విజయ్ ట్రేడర్సా? సో మనం గూడ్స్ ని ఎవరికి డెలివరీ చేస్తున్నాం, ఎవరి పేరు మెన్షన్ చేసుకోవాలి? సో విజయ్ ట్రేడర్సా? సో బీపీఎల్ కలర్ టీవీ. సో 201. సో చూసారా ఇందాక నేను ఆర్డర్ నెంబర్ ఫస్ట్ వేయలేదు కదా. సో ఆర్డర్ నెంబర్ వేయకపోతే ఇక్కడ మీకు టాలీ సాఫ్ట్వేర్ లో 201 అనే ఎంట్రీ కనిపించేదా? సో ఆర్డర్ నెంబర్ లేదు. ఆర్డర్ నెంబర్ లేకపోతే ఏం చేయాలండి? మళ్ళీ 1 by 1 టైప్ చేసుకోవాలి. అవునా? సో అట్లా కాకుండా ఎప్పుడైనా సరే పర్చేస్ ఆర్డర్లో కానీ సేల్స్ ఆర్డర్లో కానీ మనం ఏదైతే ప్రాబ్లంలో ఒక ఆర్డర్ నెంబర్ ఇస్తారో ఆర్డర్ నెంబర్ మనం మెన్షన్ చేసుకోగానే వాటిలో ఉన్న డిస్క్రిప్షన్ మొత్తం కూడా మనకి టాలీ సాఫ్ట్వేర్ లో డిస్ప్లే అవుతాయి. సో చూడండి ఫస్ట్. సో బీపీఎల్ కలర్ టీవీ 10 sets 11,000, టోటల్ వాల్యూ 1,10,000. సో అదే విధంగా ఒనిడా. సో ఒనిడా 10 sets పర్చేస్ చేసాం. సో ఆర్డర్ నెంబర్ 201 8,800 వాల్యూ. సో నెక్స్ట్ సామ్సంగ్ 201 ఆర్డర్ నెంబర్. సో 10 sets సేల్ చేసాం 11,011 రూపీస్. టోటల్ వాల్యూ 1,10,110. అంతే కదా వాల్యూ. సో 3,08,110 రూపీస్. అవునా? సో అదే విధంగా లాస్ట్. సో క్యాష్ ఫ్రమ్ విజయ్ ట్రేడర్స్. సో ఇప్పుడు ఏవైతే మనం గూడ్స్ డెలివరీ చేసామో ఇమీడియట్ గా విజయ్ ట్రేడర్స్ వాళ్ళు ఏం చేస్తారండి? సో మనకి రావాల్సిన మొత్తం అమౌంట్ కూడా ఇవ్వాలి కదా. అవునా? 7th పాయింట్ లోనేమో అసలు మన దగ్గర నుంచి గూడ్స్ మెటీరియల్ అనేది వాళ్ళకి రావాలి కాబట్టి సో త్వరగా రావడానికి ఒక 50,000 ముందు అడ్వాన్స్ ఇచ్చారు. సో తర్వాత స్టెప్ లో ఏం చేసాం మనం? సో వాళ్ళకి కావాల్సిన ఏవైతే మెటీరియల్ ఉన్నాయో మనం మొత్తం మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇమీడియట్ గా విజయ్ ట్రేడర్స్ వాళ్ళు సో మనకి రావాల్సిన మొత్తం అమౌంట్ కూడా మనకి ఇచ్చేశారు. సో ఇచ్చేశారు అంటే
ఏ వోచర్ చెప్పండి ఇది. సో క్యాష్ ఫ్రమ్ విజయ్ ట్రేడర్స్ అంటే పేమెంటా? సో పెయిడ్ టు అంటేనేమో మన దగ్గర నుంచి పేమెంట్ చేసినట్టు అండి. సో క్యాష్ ఫ్రమ్ అంటేనేమో వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చినట్టు. ఓకేనా? సో ఇప్పుడు విజయ్ ట్రేడర్స్ వాళ్ళు అడిగారు కాబట్టి సేల్స్ ఆర్డర్ మనం డెలివరీ చేసాం. సో డెలివరీ చేసినప్పుడు ఏంటి, ఇమీడియట్ గా వాళ్ళు క్యాష్ ఇవ్వాలి కదా మనకి. సో ఇవ్వాలి కాబట్టి టాలీ సాఫ్ట్వేర్ లో రిసిప్ట్ లో పోస్ట్ చేసుకుంటాం. సో రిసిప్ట్ కి షార్ట్ కట్ కి F6. సో క్యాష్ అకౌంట్ డాట్ టు విజయ్ ట్రేడర్స్. సో ఇక్కడ మీకు ప్రాబ్లంలో వాల్యూ అని ఇచ్చారా, మనకి విజయ్ ట్రేడర్స్ దగ్గర నుంచి ఎంత రావాలి ఏంటి అని చెప్పని ఏమి ఇవ్వలేదు కదా. మీకు ఇందాక నేను సేల్స్ ఆర్డర్ కానీ సేల్స్ వోచర్ మనం టైప్ చేసినప్పుడు ఒక వాల్యూ చెప్పాను. సో 3,48,000 వాల్యూ. సో ఇక్కడ ఎంత ఉంది చూడండి, 2,58,000 మాత్రమే ఉంది. 2,58,000 మాత్రమే ఉంది. కరెక్ట్ వాల్యూ కదా. సో ఎందుకనంటే ఆల్రెడీ మనం మెటీరియల్ ఇవ్వక ముందే వాళ్ళు ఒక 50,000 మనకు అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చారు కదా. సో అందుకని అది లెస్ చేసుకున్నారండి. ఓకే, వాళ్ళు ఏవైతే ఇవ్వాలనుకుంటున్నారో ముందు 50,000 ఇచ్చేసారు కాబట్టి 50,000 మైనస్ టోటల్ అమౌంట్. సో ఇప్పుడు కరెంట్ బ్యాలెన్స్ ఎంత చూపిస్తుంది మనకి, 2,58,110 రూపీస్. సో 258,110. సో ఆన్ అకౌంట్. సో సరిపోయింది కదా. సో ప్రాబ్లం ఇంకేమన్నా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయేమో చూడండి. సో ఇంకా మనం క్రియేట్ చేయాల్సిన వోచరింగ్ ఏమైనా ఉన్నాయా పార్ట్ ఈ ప్రాబ్లంలో? సో ఈ ప్రాబ్లం సంబంధించి ఇంకేమైనా మనం వోచర్స్ పెండింగ్ ఉన్నాయా? సో ఏమీ లేవు కదా. సో ఫైనల్ స్టెప్. సో కంపెనీ ప్రాఫిట్ ఆర్ లాస్, గో టు బ్యాలెన్స్ షీట్. సో ఎంత వచ్చింది చూడండి. సో మనం 2 lakhs రూపీస్ తోటి ఇన్వెస్ట్ చేసాం. సో అదేవిధంగా మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, 2,21,110 రూపీస్. సో అదేవిధంగా టోటల్ వాల్యూ బ్యాలెన్స్ షీట్ వాల్యూ ఎంత అంటే 4,21,110. సో 2,21,110 అండ్ 4,21,110. ఓకే. సో సేల్స్ ఆర్డర్ గురించి ఈ టాపిక్ గురించి కూడా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఈ టాపిక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా షేర్ చేశారు చూడండి మేడం. సో ఈ రోజు డిస్కస్ చేసిన టాపిక్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో మనకి దీంతో పర్చేస్ ఆర్డర్ అండ్ సేల్స్ ఆర్డర్ టాపిక్స్ కూడా కంప్లీట్ అయింది. ఓకే. సో న్యూ టాపిక్ ఉంది. న్యూ టాపిక్ అనేది మీకు మండే రోజు స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి టైం కూడా లేదు కదా ఇక్కడ.
సో మీకు న్యూ టాపిక్ అనేది మండే డిస్కస్ చేస్తాను. సో ఈ లోపల మీకు ఇన్వెంటరీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో పర్చేస్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, పర్చేస్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్, సో డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్. సో ఈ టాపిక్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో ఎవరికి ఏం డౌట్స్ లేవా అండి? సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఆర్ స్టాక్ బేస్డ్ మేనేజ్మెంట్, సో ఈ టాపిక్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో అందరికి అన్ని టాపిక్స్ అర్థమవుతున్నాయా? ఏం డౌట్స్ లేవు అయితే మీకు? ఓకే, వీడియో క్లాసెస్ కంపల్సరీగా పోస్ట్ చేస్తారు. ఓకేనా మేడం, మీకు పోస్ట్ చేస్తారు. చెక్ చేయండి. సో ఈ ప్రాబ్లం సంబంధించి డే బుక్ ఇవ్వండి. ఓకేనా, మనకి డెబిట్ అమౌంట్ కానీ క్రెడిట్ అమౌంట్లు కానీ, సో టోటల్ గా ప్రాబ్లం సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఇవి. సో వీటిలో ఒకసారి, సో కమల్నాథ్ గారు చిత్తూరు డిస్టిక్ నుంచి ఒకసారి ప్రాపర్ గా అన్ని చెక్ చేయండి. సో ఎక్కడ ఒక పోస్టింగ్ మీరు ఎక్కువ కానీ, సో ఈ ప్రాబ్లం సంబంధించి డే బుక్ అండి ఇది. ఓకే, సో ఇక్కడ మీకు ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh ఎక్కువ వస్తుంది అంటే ఏదైనా వాల్యూ 1 lakh ఎక్కువ వేయడం కానీ, లేదంటే ఎక్కడైనా ఓచర్లో తక్కువ వేయడం కానీ జరిగి ఉంటుంది. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇంకా కమల్నాథ్ గారు కాకుండా ఇంకెవరైనా నేను చేసినప్పుడు ప్రాబ్లం ఎవరైనా చేశారని నాతో పాటు, ఈ ప్రాబ్లం నేను డిస్కస్ చేసినప్పుడు నాతో పాటు ఇంకెవరైనా డిస్కస్ చేశారా? అంటే ప్రాబ్లం ఎవరైనా చేశారా? సో ఇంకెవరికైనా ఇట్లా ఆన్సర్స్ వచ్చినాయే? అంటే బ్యాలెన్స్ షీట్ ఒక 1 lakh ఎక్కువ కానీ తక్కువ కానీ, సో బ్యాలెన్స్ షీట్ లో ఇంకా వేరే బ్యాలెన్సెస్ లో కానీ ఏమైనా చేంజెస్ వస్తే చెప్పండి. సో నాతో పాటు ప్రాబ్లం ఎవరు చేయలేదా? ఓకే, సో కమల్నాథ్ గారు, సో ఎక్కడ మీరు ఓచర్లో ఏదన్నా తేడా వేసారండి వాల్యూ? సో డే బుక్ లో ఏమైనా చేంజెస్ చేశారా? ఓకే, సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చినాయి కదండి. సో 4,21,110 రూపీస్ ఇన్ బ్యాలెన్స్ షీట్ అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2,21,110 రూపీస్. ఓకే, సో మీకు ఎక్కడైనా సరే ఒక ప్రాబ్లం బ్యాలెన్స్ షీట్ లో ఏదైనా డిఫికల్టీ అనిపించినప్పుడు ఒకసారి డే బుక్ చెక్ చేయండి ప్రాపర్ గా అన్ని.